హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. నాన్వేషణ అయితే పహల్గామ్ దాడిలో కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే ఇట్లా జరుగుతుందన్నట్లుగా రెస్పాండ్ అయ్యాడు. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ రాహుల్ అయ్యారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. అయితే ఇప్పుడు నాన్వేషణ ఉన్నారు కదా, ఈ పహల్గామ్ దాడి మీద రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఎట్లా అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా, సో వాటి వల్ల ఇట్లా జరుగుతుంది అన్నట్లుగా కూడా చెప్పారు. అసలు ఏంటి ఈ కామెంట్స్ని మనం ఎలా చూడొచ్చు? పహల్గామ్ దాడులకి బెట్టింగ్ యాప్లకి సంబంధం ఉందా లేదా అని పక్కన పెడితే, యాజ్ ఎన్ ఇండియన్ అక్కడ భారతదేశంలో మతాలకు అతీతంగా మనం బతుకుతుంటాం. ఓకే, నిజంగా నేను నాన్ వెజ్ గురించి ఎప్పుడు నేను పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదండి. ఎందుకంటే ద వే ఆఫ్ ఆయన కంటెంట్ బాగానే ఉంటుంది. ఆ కాంటెంట్ చెప్పడంలో ద వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కొంతమందికి నచ్చదు. ఆ నచ్చడంలో నాకు నచ్చదు. ద కాంటెంట్ ఓకే, నేను కూడా చూస్తా. ఆయన కాంటెంట్ అంటే ఎలా ఉంటుంది ఏంటని నేను కూడా చూస్తా. బట్ ఆ కాంటెంట్ని జనాలకి తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో ఆయన మాట్లాడే ఆ యాస, ఆ వ్యంగ్యం అవి కొంతమందికి ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని వర్డ్స్ అవి, బట్ అవి ఏంటంటే నిజాన్ని నిష్ఠూరంగా చెప్తారన్నట్టుగా మాట్లాడతాడు. అది కొంతమందికి నచ్చదు, నాకు కూడా నచ్చదు. అందుకని నేను ఎప్పుడు ఆయన గురించి ఎలాంటి వీడియోలు పాజిటివ్గానే చెప్పలేదు, నెగిటివ్గానే చెప్పలేదు. నెగిటివ్గా అంటే సార్ మీరు చెప్పే కాంటెంట్ బాగుంటుంది, బట్ ద వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పాను. ఎందుకంటే మన బెట్టింగ్ యాప్స్లో కొంతమందిని దూషిస్తూ మాట్లాడడంలో మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పెట్టి వ్యాపారం చేయొచ్చు కదరా, ఇలాంటి వాళ్ళని అమ్ముకొని అలాంటి కుటుంబాన్ని నాశనం, అలాంటి కొన్ని వాడాడు అన్నమాట. అవి కొంచెం చట్టానికి విరుద్ధంగా ఉంటాయి, బట్ నిజాలు అవి వినడానికి మనకు చేదుగా ఉంటాయి, కానీ అవి నిజాలు అన్నట్టుగా ఆయన మాట్లాడతారు. బికాజ్ ఓకే ఫైన్, దట్ ఈస్ హిస్ వే ఆఫ్ కమ్యూనికేషన్. బట్ ఈరోజు అతను మాట్లాడింది కొంచెం సెన్సిబుల్ టాపిక్. అంటే ఇంకొక మతాన్ని మనం నిందించకుండా, అంటే మన భారతదేశంలో ఉన్నాం, ఆ ఇస్లాం మతంలో ఏదైతే వాళ్ళు చెప్పుంటారో ఆ ఇస్లాం మతంలోనే చెప్పుంటారు దాడులకి వెళ్ళకూడదు, ఇస్లాం మతంలోనే చెప్పుంటారు బెట్టింగ్ యాప్లు ఆడకూడదు, ఇస్లాం మతంలోనే చెప్పుంటారు ఎదురు తిరిగి మనం మాట్లాడకూడదు, మన మతాన్ని మనం గౌరవించాలని ఆ అల్లాని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు చెప్పే ఉంటారు. ఓకే, కానీ కొంతమంది మత గురువులని ఉంటారు. ఇప్పుడు మనకు కూడా హిందువుల్లో కూడా మత గురువులని ఉంటారు. ఆ మత గురువుకి కొంచెం పైత్యం అనేది ఉంటుంది. నేను తప్పుగా అనుకోవద్దండి, జనరల్గా చెప్తున్నాను. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, దేవుడు తప్పు చేయమని చెప్పడు. అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఎక్కడైనా, ఏ దేశమైనా కూడా గాడ్ ఈజ్ ఓకే, గాడ్ ఈజ్ సేమ్. గాడ్ విల్ బి ఇన్ ద డిఫరెంట్ ఫార్మ్స్. హిందువులకి రాముడు ఆర్ కృష్ణుడు ఆర్ శివుడు, ముస్లింలకి అల్లా, క్రైస్తవులకి యేసు, జైన్లకి ఇంకొకరు, సిక్కులకి ఇంకొకరు, అలా ఉంటారు. ఓకే, కానీ గాడ్ ఈజ్ ఓకే కదా, డిఫరెంట్ ఫార్మ్స్ అంతే. నువ్వు పడిపోయినప్పుడు దేవుడా నన్ను కాపాడు అని అంటావు, కానీ ఏ దేవుడి పేరు అని చెప్పుకో. అది ఏ దేవుడైనా ఒకటే. ముస్లింలు పడిపోయినా, క్రైస్తవులు పడిపోయినా దేవుడా నన్ను కాపాడు, నాకు ఈ కష్టం వచ్చింది అని మనసులో అనుకుంటాం, కానీ గాడ్ ఈజ్ ఓకే ఫర్ ఆల్ ద థింగ్స్. బట్ ఎవరైతే ఈ టెర్రరిస్టులు ఉగ్రవాదులకు ఉన్నారో వాళ్ళ మత గురువులు చెప్పింది వింటారు తప్ప మతంలో ఏముంది, ఆ గ్రంథంలో ఏముంది అనేది వాళ్ళకి సంబంధం లేదు. మత గురువులు ఏమంటారు, గ్రంథంలో ఇది రాసుందిరా, నువ్వు వినాలి, నువ్వు చెయ్యాలి అని వాళ్ళల్లో నూరిపోస్తారు. సో ఇక్కడ తప్పు మత గురువులది. ఆ మత గురువులు చెప్పిన ప్రకారమే కొన్ని దేశాలు నాశనం అయిపోయాయి అని చెప్పాడు. దానికి ఆయన స్టార్టింగ్లో ఏం చూపించాడు అంటే, 15 రోజుల కిందమే చెప్పాం మేము, మా లాంటి అనలిస్టులు చాలా మంది చెప్పారు, ఉగ్రవాద దాడి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్లు ఏవైతే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారో చాలా మంది సెలబ్రిటీస్, ఈ బెట్టింగ్ యాప్లు పుట్టిన దేశాలన్నీ కూడా ఉగ్రవాద దేశాలు. సైప్రస్ అని, ఇంకోటని, ఇవన్నిట్లో ఉగ్రవాదం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఉగ్రవాద దేశాల్లో పుట్టిన ఆ ఉగ్రవాదులు వచ్చి ఈ దాడులు జరుపుతున్నారు. దానికి మీ బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేయడం వల్ల డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈజీగా ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. మనం దానికి తావిస్తున్నాము, దీన్ని ఇంకా ఆపకుండా ఇంకా చేస్తున్నారు. మెహబూబ్ దిల్సే 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, 2 కోట్లు ఖర్చు పెట్టి విదేశాలన్నీ తిరుగుతున్నాడు, ఎక్కడికి వచ్చింది మెహబూబ్కి, వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ మత గురువులు ఉంటారు కదా, ఆ మతంలో ఏదైతే ఇప్పుడు ఒక సెలబ్రిటీకి వచ్చినప్పుడు ఖురాన్ చదవాలన్న రూల్ ఉండదు. మస్జిద్కి వెళ్తారు, దర్గాకి వెళ్తారు, వాళ్ళ దేవుని ప్రార్థించుకుంటారు, వచ్చేస్తారు. కానీ వాళ్ళకంటే ఒక వెనకాల ఒక గురువు లాగా భావిస్తారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటారు, ఎందుకంటే దానివల్ల మంచి జరుగుతుంది అని. కానీ ఆ మంచి చెడు ఎదురవుతోంది అని చెప్పి మాట్లాడుతున్నారు
అన్వేష్. అది నేను ఇప్పుడు మతం అని 100 సార్లు చెప్తున్నాను, కానీ మన భరతఖండంలో అందరికీ మతానికి అతీతంగానే బతుకుతాం. ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవిస్తాం. వీ డోంట్ గో అండ్ కిల్. ఓకే, అది ఎవరైనా కూడా. కానీ ఆ దాడిల్లో ఏదైతే జరిగిందో, ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయాయి అనేది వాళ్ళకి ఆ మత గురువులు చేసిన వాని వల్ల అది ఎన్ని దేశాలు నాశనం అయిపోయినాయంటే ఇరాన్, ఇరాక్ అండ్ సెర్బియా, ఓకే, ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. కానీ ఎంత నాశనం అయిపోయి తినడానికి గతి లేకపోయినా మా మతం గొప్పది అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదే మత గురువుల వల్ల దుబాయ్, సౌదీ, ఖతర్, కువైట్ ఎంత అభివృద్ధి చెందింది. ప్రపంచంలో కన్నా అతి పెద్ద దేశాలుగా పేరుగాంచాయి. ఓకే, దుబాయ్లో లేవా ఇలాంటి ఇల్లీగల్ ఐటమ్స్? దుబాయ్లో లేదా వ్యభిచార దందా? దుబాయ్లో లేదా మందు, సిగరెట్ తాగడం? ఉంటాయి ఎక్కడైనా కూడా. కానీ ఆ దేశం అభివృద్ధి చెందిందా లేదా? అక్కడ ఏమైనా దాడులు జరుగుతున్నాయా? ఉగ్రవాదులు వచ్చి అడుగు పెడతారా? వాళ్ళు కూడా ఇస్లాం మతాన్నే కదా పాటిస్తారు. అంతెందుకండి, మన భారతదేశంలో ఎంతోమంది ముస్లిం సోదరులు ఉంటారు. ముస్లిం సోదరులు వాళ్ళ మతానికి అతీతంగా పోరుగా, వాళ్ళు నమ్మిన దేవత్వాన్ని నమ్ముకుంటారు. వాళ్ళకుండే కమ్యూనిటీ రూల్స్ ప్రకారమే ఉంటారు. కానీ బయటకు వచ్చి దాడులు చేయడము, బాంబులు వేసడం అయితే చెయ్యరుగా. అలా అని పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం సోదరుల్ని కూడా ప్రేమగా చూస్తారే, కానీ వాళ్ళతో చేతులు కలిపితే చెయ్యరు కదా. దట్ ఈస్ వాట్ వీ టాక్, వీఆర్ ఇన్ ఇండియా. ఓకే, అంతేకాని అదే పాకిస్తాన్ ఇప్పుడు విడిపోయినప్పుడు, భరతఖండము పాకిస్తాన్ రెండు అన్నదమ్ముల్లాగా ఉండి విడిపోయినప్పుడు ముస్లిం సోదరులందరూ మా దేశంలోనే ఉండాలి, హిందువులకి మీకు ఒక దేశమే ఉండాలని తీసుకుని వెళ్ళిపోయి ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్లో మన ఇండియాలో బతుకుతున్న ముస్లిం సోదరులు అందరూ అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చుండేది అని ఆయన మాట్లాడారు. దిస్ ఈస్ ద బియాండ్ టాపిక్. ఎందుకంటే భరతఖండం నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పుడు నేను పుట్టలేదు, చెప్పిన అతను పుట్టలేదు. అండ్ ఇక్కడ ఉండే పరిస్థితుల్లో అందరం ఐకమత్యంగా బతుకుతున్నాము. రంజాన్ పండుగ రోజు అందరం వెళ్ళి ఈద్ ముబారక్ చెప్పుకుంటాము. అలాగే రామనవమి నాడు అందరూ వచ్చి మాట్లాడతారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, సో there are certain places where we always get the respect. Give respect and take respect. నువ్వు మూమార్ చేసావంటే అవతలవాడు కూడా మూమార్ చేస్తాడు. అది ఏ మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, నువ్వు వెళ్ళి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అంతేగాని ఇప్పుడు అక్కడ జరిగిన ఆ దాడుల గురించి పొద్దున్నుంచి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చాలామంది చాలా రకాలుగా వాళ్ళు వచ్చి చేశారు, వీళ్ళు వచ్చి చేశారు దానివల్ల అని. పోయిన లాస్ని అయితే ఎవరు తీసుకురాలేరు. తప్పు చేయకుండానే చనిపోయారు వాళ్ళంతా. సో ఆ తప్పు చేయకుండా చనిపోయిన తత్వంలో ఎక్కువగా హిందువులు ఉండడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఆ దాడులు చేసిన వాళ్ళు, మేము కల్మా అనేదో ఉంటుందంట, ఆ కల్మాని చదవకపోతే చంపేశాము, కల్మాని చదవలేదు కాబట్టి చంపేశామని క్లియర్గా మెన్షన్ చేశారు. బికాస్ ద పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ కల్మా. చనిపోయిన వాళ్ళకి తెలియదు అసలు కల్మా అంటే ఏంటి, వాళ్ళకి ఏం తెలుస్తుంది, తెలియదు. కాబట్టి సో చనిపోయారని వాళ్ళే బయట చెప్పారు. ఇక్కడ ఒకరిని నిందించడం కాదు, కానీ అండి భారతదేశంలో మనకు స్వతంత్రత లేదా, మనకు ఫ్రీడమ్ అనేది లేదా, లేకపోతే ప్రాణహాని ఉందా అనేది గవర్నమెంట్ ఏ రకంగా పట్టించుకుంటుందని ప్రవేశ్. నిన్నటి నుంచి 27 మంది చనిపోతే ఇంతవరకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి? వాళ్ళంత ధైర్యంగా లోపలికి వచ్చి మనల్ని చంపేస్తే, అది మన జవాన్ల గెటపుల్లో వచ్చి చంపేస్తే గవర్నమెంట్ ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి? 27 కుటుంబాలకి క్షతగాత్రులకి ఈజీగా ఎలా వస్తారు నిజంగా? దట్ ఈస్ వాట్ అండి. అందుకే కదా అదే ఇప్పుడు నాన్ వెజ్ చెప్పింది. ఏదైతే ఆ లష్కర్ తోయబా ఎవడైతే ఉన్నాడో, సమీయుల్లా కసూరి అనుకుంటా అతని పేరు, అతను బెట్టింగ్ యాప్లు సైప్రస్లో బెట్టింగ్ యాప్ల టీంతో మెయిన్ అధికారి. ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీస్తో ఉన్నారో ఆ సెలబ్రిటీస్ నుంచి డేటానంతా తీసుకొని ఎట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి. సినిమా వాళ్ళు ఎక్కువగా షూటింగ్ చేసేదంతా అవే ప్లేసెస్ కదా. సో వాళ్ళతో మంతనాలు జరిపి లోపలికి వచ్చాడు అని అన్వేష్ మాట్లాడుతున్నాడు. కానీ లోపలికి రావాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు వచ్చారు. మనం కట్టుదిట్టంగా లేము అని అంటాను నేను. ఎంతమంది నన్ను తిట్టుకున్నా కూడా కరెక్టే. టూరిస్ట్ ప్లేస్లో మీరు ఖచ్చితంగా భద్రతా సిబ్బందిని పెట్టాలి కదా, ఎవరెక్కడి నుంచి వస్తున్నారో తెలియాలి కదా. ఇట్స్ ఎ టూరిస్ట్ ప్లేస్. సో గవర్నమెంట్ ఇంతవరకు రియాక్ట్ కాలేదు. అదేందో సర్జికల్ స్ట్రైక్స్ అంటున్నారు, ఆపరేషన్ టిక్కా అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు తప్ప పోయిన వాళ్ళకి మేము ఎక్స్క్రీషియా ప్రకటిస్తామంటున్నారు, కానీ పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురారుగా.
అది కదా ఇంపార్టెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్, బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఓకే, మై ఓన్లీ క్వశ్చన్ ఈస్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ జస్టిస్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.